ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, ఈ రెండవ దినాన్న మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మరలా మేము కలుసుకోవడానికి మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన నీ పిల్లలు ఇదేనా అన్న ఏర్పాటు చేయబడిన ఈ మాటలు విని వెళ్ళడానికి వారందరికీ కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ముందున్న అమూల్యమైన సమయాన్ని మీకు అప్పగించుకొనుచు క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ విదేశీ మత పుస్తకమా, మనిషి బ్రతుకు పుస్తకమా అనే సంచలనాత్మక ఐక్య క్రైస్తవ మహాజ్ఞాన సభలకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని కృపను బట్టి రెండవ దినాన్న మరలా మనం కలుసుకోవడానికి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈ బైబిల్ గురించి ఆలోచించవలసింది, తెలుసుకోవలసింది చాలా ఉంది. ఈరోజు ఈ సృష్టి గురించి నేర్చుకోవడానికి మనిషికి సమయం చాలట్లేదు. అలాంటి సృష్టిని కలిగించిన దేవుని మాటలు కలిగిన బైబిల్ నేర్చుకోవాలంటే చాలా సమయం కావాలి. కానీ మీకు అర్థం అవ్వడం కోసం ఒక అంశంగా మీ మధ్యకు ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రామచంద్రాపురం వారు సాహసించి ఈ టైటిల్ మీ మధ్యకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషపడుతున్నానండి. ఈరోజు కొద్ది నిమిషాలు బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఆలోచించుకుందాం. ఈరోజు సమాజాన్ని కనుక మనం చూసినట్లయితే భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఎవరి పనిపాట్లో వాళ్ళు ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతుంది వారు సుఖంగా బ్రతకాలన్న ఆలోచనతో వివిధ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటే ఒకవైపు యుద్ధాలని, ఒకవైపు వరదలని, ఒకవైపు కరువులని, వివిధ సంఘటనల వలన మనిషి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే హుదూద్ ఎఫెక్ట్ అనేది మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీకు తెలియకపోలేదు. అంటే సుఖంగా బ్రతకాలనుకుంటున్న మనిషికి వివిధ రోగాల చేత పీడింపబడుతూ సుఖము లేకుండా మనిషి జీవితం తయారైపోయిందండి. ఇలాంటి మనిషి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందండి వైద్యం గురించి మాట్లాడుకుందామండి. వివిధ రోగాలతో బ్రతుకుతున్న మనిషికి రోగాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది వైద్య శాస్త్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ప్రారంభంలోనికి వెళ్ళగలిగితే వైద్యం లేని రోజుల్లో మనిషికి రోగం వస్తే ఖచ్చితంగా చచ్చిపోవాలండి. కానీ ఈరోజు వైద్యం ఎంత బాగా డెవలప్ అయిందో, గుండె పోటు వచ్చిందని ఒక ఫోన్ కాల్ చేస్తే 108 5 నిమిషాలు మన ముందుంటుంది. అప్పటికి ఇప్పటికి వైద్యం ఎంత బాగా అభివృద్ధి పొందిందో దీన్ని బట్టి మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రారంభంలో వైద్యం అందని రోజుల్లో వైద్యం చెయ్యాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే లేని రోజుల్లో రోగం వస్తే ఖచ్చితంగా మనిషి చచ్చిపోవలసిందే. అలాంటి టైంలో కొందరు మహానుభావులు ఏం చేస్తారో తెలుసా? వైద్య శాస్త్రాన్ని డెవలప్ చేశారండి. ఒక లూయి పాశ్చర్, విలియం హార్వే, హిప్పోక్రటీస్ ఇలాంటి ఎందరో వైద్య శాస్త్రవేత్తలు వైద్యాన్ని అభివృద్ధి చేసి వివిధ మందులను కనుక్కొని మనిషికి రోగాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో వివిధ పద్ధతులలో అనేక రకాలైన వైద్య విధానాన్ని ప్రవేశపెట్టారండి వాళ్ళు. ఇలాంటి వారిలో వైద్యాన్ని ప్రవేశపెట్టిన వీళ్ళు కొంతకాలానికి కొన్ని రోగాలతో చచ్చిపోయినట్టుగా చరిత్ర చెప్పగలుగుతుంది. ఒక లూయి పాశ్చర్ కనుక చూసుకుంటే ఆయన గుండెపోటు 2 సార్లు గుండెపోటు వచ్చి స్వల్పంగా పక్షవాతానికి గురై చనిపోయాడండి. అలాంటి లూయి పాశ్చర్ వైద్య శాస్త్రం మీద ఎన్నో పరిశోధనలు చేసి మనిషికి కావలసిన వైద్యాన్ని ప్రవేశపెట్టిన ఆయన చివరికి తన రోగంతోనే చనిపోయాడు. అలాగే అలెగ్జాండర్ ఫ్లెమింగ్
ఇతను ప్రపంచానికి పరిచయం చేసిన మెడిసిన్ ఏంటో తెలుసా? పెనిసిలిన్ అండి. ఈ పెనిసిలిన్ ఎలా తయారు చేశాడంటే, రోగాన్ని కలగజేసే క్రిములను చంపడానికి బ్యాక్టీరియాని దాన్ని డెవలప్ చేశాడు. ఎలా డెవలప్ చేశాడంటే, ముక్కు నుండి కారే నీటిలో దానికి మందు ఉందని తెలుసుకొని దానిలో నుంచి ఒక మందును తయారు చేశాడు ప్రియులారా, అదే పెనిసిలిన్. ఈ పెనిసిలిన్ అందుబాటులోకి వచ్చేసరికి చాలా రకాలైనటువంటి రోగాలు తగ్గుముఖం పట్టాయి. అందుకనే పెనిసిలిన్కి మరొక పేరు ఏం పెట్టాడో తెలుసా? సర్వరోగ నివారిణి అన్న పేరు పెట్టాడండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అయితే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా 1955 మార్చి 11న గుండెపోటుతో చనిపోయాడు ప్రియులారా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వైద్య శాస్త్రాన్ని డెవలప్ చేసిన వీళ్ళు చివరికి వీళ్ళకి వచ్చిన రోగాలకు వైద్యం అందక చచ్చిపోతే, సమాజానికి మేలు చేయాలనుకునే ఆలోచనతో వీళ్ళు ఉన్నప్పుడు చివరికి వీళ్ళు మేలు జరగక చనిపోతే, ఇలాంటి వారికి కనువిప్పు కలగవలసిన విషయం తెలుసుకోకుండా చనిపోయారండి వీళ్ళు చరిత్రలో. మొట్టమొదటగా ఒకప్పుడు వైద్యం చేయాలంటే, ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడైతే ఏం చేస్తున్నారో తెలుసా? శుభ్రంగా మత్తు ఎక్కించి ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. ఏ పార్ట్ అయితే కోసి ఆపరేషన్ చేయాలో ఆ పార్ట్కి మత్తిచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు పేషెంట్కి ఎక్కడ ఆపరేషన్ చేసాడో తెలియకుండా ఉన్న పరిస్థితి, హాయిగా ఆపరేషన్ చేయించుకుంటున్నాడండి. కానీ ప్రారంభంలో ఆపరేషన్ చేయాలంటే మత్తు లేదండి. ఏ పార్ట్ అయినా కట్ చేసి కుట్టెలు వేయాలంటే అలా కత్తితో అలా కోసి కుట్టులు వేసేవాళ్ళండి. అయితే అదృష్టం ఉంటే బ్రతికేవారు, లేకపోతే చచ్చిపోయేవాళ్ళు. కానీ ఆ తర్వాతి కాలంలో ఈ వైద్యులకు మత్తిచ్చి ఆపరేషన్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందనుకుంటున్నారు? వీళ్ళ వైద్య శాస్త్రంలో కనిపెట్టిన ప్రతి వైద్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఈ రాత్రి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. వీళ్ళకి మత్తిచ్చి ఆపరేషన్ చేయాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు విదేశీ పుస్తకం బైబిల్ అనుకుని పక్కన పెట్టేశారు చూసారా? విదేశీ మత పుస్తకం అని బైబిల్ అని ఏ పుస్తకాన్ని అయితే పక్కన పెట్టారో అదే పుస్తకం ఈ వైద్య శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలిచిందని రాత్రి తెలుసుకోవాలి. మత్తిచ్చి ఆపరేషన్ చేయాలనుకున్న వీళ్ళకే మత్తిచ్చే ఆపరేషన్ ఎందుకు చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందనుకున్నారు? ఏమండి, ప్రారంభ ఆపరేషన్ ఎవరు చేశారు ఈ రాత్రి ఆలోచించాలి. మెడికల్ విద్యార్థులు నుంచోబెట్టి మన వైద్యశాస్త్ర పితామహుడు ఎవరైనా ప్రశ్నించారనుకోండి, వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు అనుకుంటున్నారు? హిప్పోక్రటీస్ అని టక్కని పేరు చెప్తారండి. కానీ ఈ రాత్రి ఈ మాట చదివిన తర్వాత ఇప్పుడు వైద్యశాస్త్ర పితామహుడని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎవరైనా చూపించాలి? ఒక్కసారి మన బైబిల్లోనికి వెళ్ళి ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు ఏం కలిగించాడట? గాఢ నిద్ర కలగజేసి. ఇప్పుడు ఎనస్థీషియా మత్తు ఎక్కిస్తే వచ్చేది ఏంటంటే నిద్ర కాదా? మత్తు ఎక్కిస్తే వచ్చేది గాఢ నిద్ర. ఇప్పుడు ఆదాముకి గాఢ నిద్ర వచ్చిందంటే ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడండి? మత్తు, ఎనస్థీషియా. ఆదాముకు మత్తిస్తే ఆ మత్తులో ఆదాము నిద్రపోతే ఎలాంటి నిద్ర? గాఢ నిద్ర, లేపిన లేవనంత నిద్ర. ఆదాము ఆ నిద్రలో ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆపరేషన్ చేశాడండి. అంటే ప్రారంభంగా ఆపరేషన్ చేసిన ఘనత ఎవరిదో తెలుసా? వైద్యశాస్త్ర పితామహులుగా పిలువబడుతున్న మనుషులు కాదు ప్రియులారా, దేవునిది. ప్రక్కటెముకని తీసి ఆ తర్వాత ఆ చోటుని దేనితో పూడ్చాడట? మళ్ళీ మాంసముతో పూడ్చాడు. మాంసం ఒక చోట ఒక మాంసాన్ని తీసి మరొక చోట గాయమైన చోట ఆ మాంసాన్ని పెట్టి పూడిస్తే దానికి ఒక పేరు పెట్టిందండి ఈ శాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీ అని. ప్లాస్టిక్ సర్జరీ. ఇప్పుడు ఆపరేషన్లో
ఒక చోట గాయమైన చోట అక్కడ మరలా మాంసం పెట్టి పూడ్చిన ఘనత మళ్ళా ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఎవరో తెలుసా? దేవుడు. అంటే ప్రారంభంగా మనిషికి ఆపరేషన్ చేయొచ్చని, ఆ మనిషికి ఆపరేషన్ ద్వారా మనిషిని మరలా రోగాన్ని నయం చేయొచ్చని ప్రపంచానికి పరిచయం చేసినది ఎవరో తెలుసా? ప్రభువు అండి, ప్రభు. అయితే ఇప్పుడు మత్తిచ్చి ఆపరేషన్ చేయాలన్న ప్రేరణ వైద్యులకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఇదిగో విదేశీ మత పుస్తకం అని చెప్పుకొని ఊరేగుతున్నారే, అదేనండి బైబిలే ప్రేరణ అండి. బైబిలే ప్రేరణ. 24 గంటల కడుపు నొప్పి వస్తే అది ఎందుకు వస్తుందంటే, అది నొప్పి వచ్చిన కాడ పేగు ఉబ్బిపోతుందండి. ఆ ఉబ్బిని పేగును కట్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే మనిషి చచ్చిపోతాడు. అంటే ఆపరేషన్ చేస్తే మనిషి బ్రతుకుతాడా? ఆపరేషన్ చేస్తే మనిషి బ్రతుకుతాడా అన్న ఆలోచన నీకెలా వచ్చింది? ఇదిగోండి, ప్రారంభంలో మొట్టమొదటి ఆపరేషన్ చేసినది దేవుడు. అంటే ఇప్పుడు వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు? దేవుడు. వైద్య శాస్త్ర పితామహుడు దేవుడు. ఇప్పటి నుంచి మనం చెప్పాలి, వైద్య శాస్త్రానికి పితామహుడు ఎవరంటే దేవుడు అని చెప్పాలి. ఆ దేవుడు మాటలు కలిగినది ఏదో తెలుసా? బైబిల్. బైబిల్ ఇది మత పుస్తకం కాదు, మనిషి బ్రతుకు పుస్తకం. ఒక మనిషి బ్రతుకు నిలబడాలంటే ఆపరేషన్ చేయాలి, వైద్యం చేయాలని ప్రపంచానికి ప్రతి ఒక్కరు చాటి చెబుతున్నారే, వైద్యం చేసి మనిషి బ్రతుకును నిలబెట్టాలన్న ఆలోచన చెప్పింది ఏదో తెలుసా? వాక్యం కలిగిన బైబిల్ అండి, బైబిల్. ఇంకో రకమైన వైద్యాన్ని కూడా పరిచయం చేశాడు ప్రియులారా. ఈరోజు ఎన్ని వైద్యాలు ఉన్నాయి తెలుసా? మనకు తెలిసిన వైద్యాలు ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి, ఇంగ్లీషు మందులు ఉన్నాయట, ప్రకృతిని లభించే మందులు ఉన్నాయట. ఇన్ని మందులు ఉన్నాయని నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? నీకు తెలిసిందంటే నువ్వెక్కడో కాపీ కొట్టారు. భూమి మీద ఉన్న వారందరూ ఎవరు అనుకున్నారు? ఓన్గా క్రియేట్ చేశారనుకున్నారా? సొమ్ము ఒకటిదే, షోకు ఒకటిదే. భూమిని మనం ఏమైనా చేసావా? గాలిని మనం ఏమైనా చేసావా? చేయలేదే. తేరగా అనుభవిస్తున్నాం. అబ్బా, ఒక్కసారి గాలి వేయకుండా బిగిసిపోతే ఏమంటాం మనం? ఏంటి గాలి అలా బిగిసిపోయింది? అప్పుడు ఒక రవ్వ గాలి అలా వీచింది అనుకోండి, పిల్లగాలి బ్రదర్ అంటారు. ఎంతకే ఆ పిల్లగాలిని, పైరు గాలిని ఎవరు రప్పించారు? ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచించాలా? అంటే ఏంటి అనుకున్నారు? సొమ్ము ఒకటిదైతే సోకు ఇంకొకటిదే. సొమ్ము ఎవరిదే? దేవునిదైతే సోకు ఎవరిదే? మనదా? మనదా? ఆలోచించండి. వర్షం ఎక్కువైనా బాధే, వర్షం తక్కువైనా బాధే, వర్షం రాకపోతే అది కూడా బాధే. కానీ వర్షాన్ని కురిపిస్తుంది ఎవరని ఆలోచించారా? ఆలోచించలా. ఇలాంటి మనిషికి ఏమర్థం అవుతుందండి దేవుని గురించి, దేవుని మాటలు కలిగిన బైబిల్ గురించి? ఇలాంటి మనిషికి అర్థం కాక పిచ్చి పట్టి పుస్తకాలు రాసుకుంటూ 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 చరిత్రలో పిచ్చి వాళ్ళుగా లాబొరేటరీలో మగ్గిపోతూ జీవితాన్ని అలా ముగించుకుంటున్న వారు ఎందరో ఉన్నారండి చరిత్రలో. అదే బైబిల్ దగ్గరికి వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే ఎలాంటి వైద్యాన్ని పరిచయం చేశాడో తెలుసా? ఎలాంటి వైద్యాన్ని పరిచయం చేశాడు? బైబిల్లోనికి వెళ్ళి ప్రకృతి నుంచి కూడా వైద్యం చెయ్యొచ్చు అన్న పరిచయం చేసిన ఘనత కూడా మొట్టమొదటిగా బైబిలేనండి. చూద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. మీ బైబిల్ ఇప్పు చూడండి. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. మొదటి నుంచి చూడగలిగితే, ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకావు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించను. హిజ్కియా, నీ కాలం అయిపోయింది, నువ్వు చనిపోతావు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెబితే, హిజ్కియా ఒక్కసారి గోడ తట్టు తిరిగి, ప్రభువా, నేను ఎలాంటి కార్యాలు చేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకూడదు అన్నాడు. తనకి మరణకరమైన రోగం వచ్చింది అని ఈరోజు మనకేమైనా తెలిసిందనుకోండి, మన ముఖం ఎలా పెడతామో తెలుసా?
ఎప్పుడు పెట్టలేనట్టుగా, ఎవరు చూడలేనట్టుగా ముఖం చిన్నదైపోతుంది. చివరికి చచ్చిపోతున్నావు కదా, నీ కోరికేంటో చెప్పు, తీరుస్తా ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది? వచ్చిన ప్రతి ఒక్కరిని ఎదురుపడి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు. ఇది మానవుని ఆలోచన. కానీ మానవుడైన హిజ్కియా ఏం చేశాడంటే, యెషయా గారు వచ్చి నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా గారు ఒక్కసారి గోడ తట్టి తిరిగి దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించగానే ఏం చేశాడు దేవుడు చూడండి. 4వ వచనం, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోవుదవు. 7వ వచనం చూస్తే ఎలాంటి వచ్చిన మరణకరమైన రోగానికి ఆయన వేసిన మందు చూడండి. 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, అంటే హిజ్కియాకు కలిగిన రోగానికి మందు యెషయా గారు దేనిని ఉపయోగిస్తున్నారు ఇక్కడ? అంజూరపు పండ్ల ముద్ద. అంజూరపు పండ్ల ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతనికి ఏం జరిగింది? బాగుపడ్డాడట. అంజూరపు అనేది ఒక చెట్టు అండి. అంటే చెట్టులో ఉన్న ఆకులలో ఔషధాలు ఉంటాయని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఇప్పుడు దేనిదో తెలుసా? ది బైబిల్. ప్రకృతి నుంచి కూడా, చెట్ల నుంచి కూడా వైద్యం చేయొచ్చు అని వైద్యులకు సూచనగా గైడెన్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ కలిగిన బైబిల్ అండి. అంటే ప్రకృతి నుంచి కూడా వైద్యం చేయొచ్చు అని చెప్పగలిగినది. యూనివర్సిటీలో లేని పుస్తకాలలో, ప్రపంచంలో ఉన్న పుస్తకాలు ఎన్ని ఉన్నా అన్ని పుస్తకాల కంటే ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటగా ముద్రించిన మహాగ్రంథమైన బైబిలేనండి మానవునికి ప్రేరణ. ఎవరు కాదంటారు చెప్పండి? అంజూరపు పండ్ల ముద్ద ఉపయోగించి వచ్చిన మరణకరమైన రోగాన్నే తగ్గించాడండి. ఈరోజు పుత్తూరు తైలం కొన్ని రోగాలకి, కొన్ని కాళ్ళు వెనికితే, కొన్ని అదేంటి పసరకట్టు విన్నారు కదండి, ఆకులు త్వరగా నలిపి ఆ పసరను రాసుకుంటే నొప్పులు పోతాయని ఇవి ఎలా తెలిసాయి అనుకున్నారు? ఇదిగోండి బైబిల్లో దేవుడు ఉపయోగించాడు వైద్యాన్ని. ఇది కాపీ కొట్టాడు, ఇది దేవుడిదని బైబిల్లోదని పక్కన పెట్టాడు, ఇది నాదని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకే వైద్య పితామహుడిగా పిలువబడుతున్నాడు మనిషి. కానీ బైబిల్లో చూసారా ఎంత మహాజ్ఞానం ఉందో? అర్థమవుతుందంటున్నారు ఈరోజు సమాజానికి, అర్థమవుతుందంటున్నా? ఆలోచించాలండి, ఆలోచించాలి. ఇంకో సందర్భాన్ని చూద్దామండి. ప్రకృతిలో ఉన్న నీటిలో కూడా వైద్యం ఉందని బైబిల్ చెబుతుంది. నీరు మనం తాగుతాం, నీటిలో కూడా వైద్యం ఉందట. ఎలాంటి వైద్యం ఉంది? యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఈ రాత్రి చూడాలి. బైబిల్ ఇప్పి యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూశాడు. అంటే ఇప్పుడు బురదలో ఏముంది? వైద్యం ఉంది. బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వారి అర్థము, వాడు వెళ్ళి ఆ నీటితో కడుగుకొని ఏమైంది? చూపు పొందాడు. అంటే ఇప్పుడు నీటితో బురదతో గుడ్డివాడైన కన్నులు తెరవబడ్డాయి. అంటే ఇప్పుడు బురదలో ఏముంది? ఔషధాలు ఉన్నాయి. మరి నీటిలో ఏముంది? ఔషధాలు ఉన్నాయి. మేము నమ్మమండి అని నువ్వంటే, పెనిసిలిన్ ఉపయోగిస్తున్న పెనిసిలిన్ మందు ఎక్కడి నుంచి తయారు చేశారనుకున్నారు? నీ ముక్కు నుండి కారే నీటి నుండి తయారు చేశాడు. అంటే పెనిసిలిన్ను ముక్కు నుండి కారే నీటితో వస్తని నువ్వు నమ్మితే, యేసుక్రీస్తు నీటితో గుడ్డివాడు కన్నులు బాగు చేశారంటే నమ్మవా?
నమ్మాలి. నీటిలో కూడా వైద్యం ఉంది. ఇప్పుడు నీటితో కూడా వైద్యం చేయి. అందుకే ఏమంటారు తెలుసా? పొద్దున్న లేవండి, లీటర్ నీళ్ళు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నీళ్ళు తాగపోతే డైజెషన్ అవ్వదు, మోషన్ అవ్వదు. ఆ తర్వాత ఎక్కువ జబ్బులు వచ్చేస్తాయి. డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్తారు తెలుసా? రోజుకి అట్లీస్ట్ 5 లీటర్స్ నీరు తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే నీటికి అంత ప్రాముఖ్యత. నీరు ఎంత ప్రాముఖ్యత అంటే డాక్టర్ గారికి ఎలా తెలిసింది? ఇదిగో నీరు ఎంత ప్రాముఖ్యత బైబిల్ చెప్పట్లేదా? పంచభూతాలలో ఒకటైన నీరును దేవుడు కలిగించాడంటే ఎంత ప్రాముఖ్యత లేకపోతే దేవుడు కలిగించాడు? ఒక్కసారి ఆలోచించండి. నీటిలో కూడా వైద్యం ఉందని, బురదలో కూడా వైద్యం ఉందని బైబిల్ చెబుతుంటే ఇలాంటి బైబిల్ ఎలా చెప్తున్నారయ్యా మత పుస్తకం అని నోరు ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. బురదలో వైద్యం లేకపోతే ముఖానికి కేరళ వెళితే ఎలాంటిదంటే మట్టితో మసాజ్. చూసారు ఎప్పుడైనా? మట్టితో మసాజ్. ముఖం నుండి ముంత మట్టి అంటారండి. మట్టి పూసుకొని కొంతసేపు అలా రిలాక్స్ అయిపోతారండి. ముల్తాని మట్టి అట, ముల్తాని మట్టి. కావాలని బురదలో దొర్లుతూ ఉంటారు. ఎందుకు అనుకున్నారు? అందులో వైద్యం ఉంది. ఆ వైద్యం ఉందని చెప్పిన ఘనత ఏంటండి? బైబిల్. అంటే ఈ బైబిల్ ఏంటనుకున్నారు? మత పుస్తకమా, మానవ బ్రతుకు పుస్తకమా? ఆలోచించండి. మత పుస్తకమా, మానవ బ్రతుకు పుస్తకమా? 100% ఇది మత పుస్తకం కాదు, మానవ బ్రతుకు పుస్తకమే. మానవ బ్రతుకు పుస్తకమేనండి. ఇంకా ముందుకు వెళితే గోడ మీద చూస్తుంటే ఒకప్పుడు కుష్టు వ్యాధి వస్తే మందు లేదు, కుష్టు వ్యాధి వస్తే మందు లేదనేవాళ్ళు. అలాంటి కుష్టు వ్యాధి తర్వాత కాలంలో జాతీయ కుష్టు నివారణ సంస్థ అనేది ఒక స్థాపించి, ఇదిగో నీకు తెల్లని మచ్చల నొప్పి లేదా, స్పర్శ తగిల నీకు నొప్పి లేదా, అయితే ఇది కుష్టే, అయినా బాధపడదు, దీనికి మందు ఉంది అన్నారు. తెల్లని మచ్చ స్పర్శ తగిలితే నొప్పి రాకపోతే అది కుష్టి అని నీకెలా తెలుసయ్యా? దీన్ని కూడా ఏది చెప్పిందో తెలుసా? బైబిల్. చూడండి ఒకసారి, లేవీకాండం 13వ అధ్యాయం 25వ వచనం. లేవీకాండం 13వ అధ్యాయం 25వ వచనం. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టు పొడ. జాతీయ కుష్టు నివారణ సంస్థ చెప్పకముందు ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్న మాట ఏదేంటండి? అది నిగనిగలాడు మెరిసిపోతూ ఉంటుంది. ఆ మచ్చలోని వెంట్రుకలు ఎలా ఉంటాయి? తెలుపు అయిపోతాయి, తెల్లబడిపోతాయి. అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల, అది ఆ వాత వలన పుట్టిన కుష్టు పొడ. స్పర్శ లేని మచ్చల, తెల్లని మచ్చల, ఇది కుష్టే అని నువ్వు అనకముందు ఏది చెప్పింది? బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్పింది. బాధపడకండి, దీనికి ఏముందో తెలుసా? మందు ఉంది అంటున్నారు. ఏంటి మందు? ఎండిటి అంటండి. ఎండిటి అంటే ఎన్నుకున్నా తెలుసా? మల్టీ డ్రగ్ థెరపీ అంట. కుష్టు వ్యాధి తగ్గాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య విధానం ఏంటో తెలుసా? ఎండిటి, మల్టీ డ్రగ్ థెరపీ. దేవుడు కుష్టు వస్తుందని చెప్పిన దేవుడు అదే కుష్టుని పోగొట్టినట్టుగా కూడా బైబిల్లో ఉంది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగం ఏమైందట? శుద్ధి అయిపోయింది. ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఒక్క మాట పలకంగానే కుష్టి రోగ వ్యాధి కుష్టి పోయిందంటే, రోగికి ఉన్న వ్యాధి పోయిందంటే యేసు మాటలలో ఏముందో తెలుసా? మల్టీ డ్రగ్ థెరపీ.
ఆ మాటలలో ఉన్న మల్టీ డ్రగ్ థెరపీ అనేది ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడికి కుష్టిని దూరం చేసిందండి. అలాంటి మాటలు కలిగిన బైబిల్ మహాజ్ఞానపు ఊటలనిచ్చేదే తప్ప విదేశీ మత పుస్తకం ఎప్పటికీ కాదండి, ఎప్పటికీ కాదు. ఆలోచించండి ప్రియులారా, బైబిల్ ఎన్ని వాస్తవాలు చెబుతుందో నిరంతరం పరిశోధిస్తుంటే అద్భుతమైన నిజాలు బైబిల్లో నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. కానీ పరిశోధించేవారు సమాజంలో కరువైపోయారండి. పరిశోధించేవారు సమాజంలో కరువైపోయారు కాబట్టే ఈరోజు బైబిల్ ఎవరికి అర్థం కాల. క్రైస్తవులు కూడా, బాబు మీది ఏంటంటే, మాది క్రైస్తవ మతం అండి. క్రైస్తవ మతం అంటే క్రైస్తవులు కానోళ్ళు ఏమని చెప్పాలి? బైబిల్ మత గ్రంథమే అనుకోండి, ఇంకేమంటారండి? క్రైస్తవులు ఏమని చెప్పాలి తెలుసా? మాది మతం కాదు, ఒక మార్గం అని చెబితే అవతల వాళ్ళు కొత్తగా రావడానికి అవకాశం ఉంటుందండి. అవతల వాళ్ళు రాకుండా ఉండడానికి కారకులు ఎవరవుతున్నారు? క్రైస్తవులే. మతం మతం బ్రదర్, నువ్వు మతం మారావా, నువ్వు మతం పుచ్చుకున్నావా? నీ నోటు వెంబడే 100 సార్లు మతం 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 వస్తే అలాంటి క్రీస్తు మాటలు కలిగిన బైబిల్ని ఏమంటారండి? సమాజం అంతా మత గ్రంథం అనుకుంటా, మహాజ్ఞాన గ్రంథం అంటారా? ఇప్పటి వరకు చూసుకున్న వైద్య విధానంలో వైద్యం చేయడానికి శాస్త్రవేత్తలకు ప్రేరణగా ఇచ్చింది బైబిల్లో ఇలాంటి ఈ వచనాలేనండి. ఈ వచనాలు కాపీ కొట్టారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు రాసిన సిద్ధాంతాలకు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, బైబిల్ పక్కన పెట్టారు. అంతేగా సమాజంలో బైబిల్ ఏమో విదేశీ పుస్తకం అయిపోయింది. వాళ్ళు రాసిన సిద్ధాంతాలు మాత్రం స్వదేశీ పుస్తకాలు ముద్రించబడ్డాయి. అవి చదువుకుంటే ఈరోజు వైద్య విద్యార్థి డాక్టర్ అవుతున్నాడండి. ఎక్కడ మన ఇండియా వాడు ఏమైనా రాసిని చదువుకుంటున్నారా? ఎవరో ఇతర విదేశీయులు రాసిన సిద్ధాంతాలు, వాళ్ళ ప్రయోగాలు అవి చదువుకుంటే నీ రోజు ఒక శతస్కోప్ పెట్టుకొని మీ మధ్యకి డాక్టర్గా రాగలుగుతున్నాడండి. నిజంగా బైబిల్ని విదేశీ పుస్తకం అని నువ్వు అనుకుంటే వాళ్ళు రాసిన సిద్ధాంతాలు చదవకుండా మానేయాలి. వాళ్ళు చూపించిన ప్రేరణలను ప్రయోగాలు చేయడం మానేయాలి. కానీ అవేమో యాక్సెప్ట్ చేస్తున్నావు, ఇదేమో రిజెక్ట్ చేస్తున్నావు. ఇలా చేయడానికి ఇందులో నీ మూర్ఖత్వం కనబడుతుందే తప్ప నీలో ఉన్న నాలెడ్జ్, జ్ఞానం అనేది కనబడట్లేదు. ఆలోచించండి. ఎన్నో మంచి మాటలు మన ముందున్నాయి. ఈ బైబిల్ అనేది విదేశీ పుస్తకము కాదని, మనిషి బ్రతుకును సమాజంలో సుఖవంతంగా చేయడానికి ఎలా బ్రతికితే మనిషి బ్రతుకు బాగుంటుందో చెప్పడానికి వచ్చిన మహాజ్ఞాన గ్రంథమని మీరు తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్న అనేకమైన జ్ఞానమైన సంగతులు ఇంకా 2 రోజులు, ఈ రోజుతో 3 రోజులు దాచబడిన ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకొని సమాజంలో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని నేర్పించే పిల్లలుగా మీరందరూ తయారవ్వాలని ఆశిస్తూ ముగిస్తానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ప్రేమ్ కుమార్ గారిని ప్రేమించి ఇంత మహా అంశాన్ని తన విద్యార్థులతో కష్టపడి ఈ రామచంద్రపురం అయిన మహాపట్టానికి వినిపింపచేయాలని ఎంతో ఆశతో పడి ఈ యొక్క టైటిల్ నిర్ణయించి నిన్నటి దినము నుంచి ఈ దినములో మంచి మాట వినిపింపచేశారు. నీ పిల్లలు బైబిల్ అంటే మత గ్రంథం కాదని, మహాజ్ఞానాన్ని నేర్పించే విలువైన జ్ఞానపు మాటలు కలిగిన గ్రంథమని ఈ 4 దినాల్లో నేర్చుకొని నీకోసం బ్రతికే వారు ఉండడానికి కృపణ దయచేయమని, నా తర్వాత చెప్పనైనా దైవజనులు ఉపేంద్ర గారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, అలాగే ముందున్న సమయంలో ప్రభు ఎటువంటి ఆటంకం లేకుండా ఇంకా నీ పిల్లలు మరిన్ని మంచి మాటలు నేర్చుకొని నీ కృపణ దయచేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.